హాయ్ ఫ్రెండ్స్, ఎంత ఎండలో ఎక్కడికి వెళ్ళిపోతున్నానా అనుకుంటున్నారా? మాకు డోక్రా మీటింగ్ అయితే ఉందండి. సో ఆ మీటింగ్ కోసం అయితే నేను మా విలేజ్కి అయితే వెళ్తున్నాను అనమాట. చూడండి ఎంత ఎండగా ఉందో అసలు అని. అయినా సరే ఆ పచ్చని పొలాల మధ్యలోంచి వెళ్తే మటుకు చాలా బాగుందండి. ఏదో అంటారు కదా, మనకి పగలే వెన్నెల కనిపిస్తుంది అన్నట్టు అయితే ఉందండి. ఆ పచ్చని చాలా మధ్యలోంచి వెళ్తుంటే ఆ పైరుగాలు అలా తగులుతుంటే చల్లగా ఉందండి. అంత ఎండలో కూడా చాలా బాగుంది. చూడండి, పంట అయితే కోతగా అయితే వచ్చేసిందండి. గింజ అయితే పట్టిందనమాట. మీకు పంట చూస్తుంటేనే అర్థమవుతుంది కదండి. అలా చాలా మధ్యలో ఉండే ప్రయాణం అయితే చాలా బాగుంటుంది. మేమైతే ఇప్పుడు భీమవరం నుంచి మా విలేజ్కి అయితే బయలుదేరామన్నమాట. ఇక్కడ ఒక స్కూల్ అయితే ఉంటుంది. ఈ స్కూల్ నేమ్ అయితే మీకు తెలిస్తే కనుక మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మేము షార్ట్కట్లో వెళ్తున్నామండి. ఇంకా అటైతే రైల్వే ట్రాక్ అయితే ఉంటుంది అనమాట. గేట్ అయితే వేసేస్తాడు. సో దాని గురించి షార్ట్కట్లో అయితే వెళ్తున్నాము. ఇంకా రిలేటివ్స్ ఉంటే ఆ రిలేటివ్స్కి అయితే ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నారు మా హస్బెండ్. ఇది ఏంటంటే యాండ్ర వెళ్ళే దారిలో అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనకి డెల్టా పేపర్ మిల్ అయితే ఉంది కదండి, ఇప్పుడైతే క్లోజింగ్లో ఉంది. దానికి ఆపోజిట్లో అయితే ఫ్రూట్స్ అయితే అమ్ముతారనమాట. మనకి మన బడ్జెట్లోనే అయితే అమ్ముతారు. మీలో ఎంతమంది అక్కడ ఫ్రూట్స్ తీసుకున్నారో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. తర్వాత మరలా మా ప్రయాణాన్ని అయితే మొదలు పెట్టామండి. ఇంకా మా విలేజ్కి అయితే దగ్గరగా అయితే రీచ్ అయ్యామన్నమాట. మా విలేజ్కి వెళ్ళే దారిలో షార్ట్ కట్ కూడా చాలా మధ్యలో నుంచి అయితే ఉంటుందండి. చిన్న దారి అయితే ఉంటుంది. ఆ దారిలోనే వెళ్ళవలసి అయితే ఉంటుంది. ఎలా అయితే మా డోక్రా మీటింగ్ జరిగే ప్లేస్కి అయితే వచ్చేసామండి. మీటింగ్ అయితే అయిపోయింది. ఇంకా దారిలో వెళ్తూ వెళ్తూ పిల్లలకి కొన్ని స్నాక్స్ అయితే తీసుకుని ఇంకా తిరిగి ఇంటికి ప్రయాణం అయితే మొదలు పెట్టేశాము. ఇంకా ఏ దారిలో అయితే వచ్చామో ఆ దారిలోనే ఇంకా చాలా మధ్యలోంచి అయితే వెళ్ళడం అయితే జరిగిందండి. మీలో ఎంతమందికి ఇలాంటి ప్లేస్లో ట్రావెల్ చేయడం అంటే ఇష్టమో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్?